హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కర్బూజా గింజలతో మనం పొడి చేసుకుంటున్నాము. ఫస్ట్ కర్బూజాను కట్ చేసేసుకొని మనము ఈ సీడ్స్‌ని తీసేసి 2, 3 టైమ్స్ వాష్ చేసి 2, 3 డేస్ ఎండలో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇలా అయితాయండి. మంచిగా అవి ఎండిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే మనం సీడ్స్‌కి తగినంత కారం, ఎండుమిర్చి తీసేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసి గోలించుకోవాలి ఆయిల్ వేసి. ఇంకా ఇవేంటంటే తొందరనే ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు గోలించుకోవాలి స్లో ఫ్లేమ్‌లో. ఇది వేడి వేడి అన్నంలో ఈ పొడేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి. అసలు ఇది మనం కర్బూజా గింజలని చెప్పే వరకు కూడా తెలీదు, అంత టేస్టీగా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం అదే ఆయిల్‌లో కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి కర్బూజా గింజలు కూడా వేసేసుకొని గోలించుకోవాలి. ఇంకా అవి అవి గోలుతుంటే ఇట్లా పైకి చిటపటా అని లేస్తూ ఉంటాయండి. కాబట్టి స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు నిమ్మలంగా గోలిచ్చేసుకోవాలి. కాకపోతే ఫాస్ట్‌గానే గోలిపోతాయండి 5 మినిట్స్‌లో. ఇవన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. సీడ్స్‌ను, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వీటిని ఒక రౌండ్ వేసేసేయాలి. అంటే కలబెట్టుకుంటూ మధ్యలో ఒకసారి తీసి కలబెట్టి మళ్ళీ ఇంకో రౌండ్ వేయండి. ఎందుకంటే అది మంచిగా ఫైన్‌గా గ్రైండ్ అవుతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇంకో రౌండ్ వేసేసుకోండి. దీన్ని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఒక 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.